సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుని యొక్క కృప, కనికరము మన మీద సమృద్ధిగా ఉండునుగాక. దేవుడు మనల్ని ఉచితంగా బ్రతికించాడు. ఆయనను దగ్గరికి వచ్చుటకు కావలసిన ఆరోగ్యాన్నిచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మనము పరిపూర్ణులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండవలనని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దానికి ఆయన చరిత్రలోను మరియు ప్రస్తుతము తన ఆత్మ ద్వారా మనల్ని కట్టుచున్నాడు, పరిశుద్ధపరచుచున్నాడు. దేవునికి వందనాలు. రోమా పత్రిక నుండి మనము ధ్యానములను చేసుకొనుచున్నాము. 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారికి, మనమందరం కూడా పిలువబడ్డాం, రక్షించబడ్డాం, నీతిమంతులముగా చేయబడ్డాం. అయితే నెక్స్ట్ ప్రయాణం ఉన్నది, పరిశుద్ధపరచబడేటటువంటి ప్రయాణం. పౌలు గారు క్రైస్తవులు అన్నటువంటి ఆ గుంపుకు రాస్తూ, మీరు ఎందుకు పిలువబడ్డారు, ఎందుకు రక్షించబడ్డారు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు. అది మన యొక్క ఆశ, నా యొక్క ఆశ, మీ యొక్క కోరిక. ఎప్పటికైనా మనము పరిశుద్ధంగా ఉండాలన్నటువంటి ఆ తాపత్రయము, ఆ ఆశ, ఆ ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాము. తలంపులలో కూడా తప్పిపోకుండా. ఎందుకంటే అంధకారములో ఉన్నటువంటి రహస్యములను ఆధారం చేసుకుని తీర్పులు ఉంటాయి. కాబట్టి ఆ బాహ్య సంబంధమైనటువంటి విషయములు మాత్రమే కాక అంతరంగ సంబంధమైనటువంటి విషయములలో కూడా మనము పరిశుద్ధంగా ఉండాలని ప్రభువు కోరుచున్నాడు. దానికి ప్రభువు ఎంతో సహాయము చేయుచున్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా కూడా, మరియు 7, 8 అధ్యాయాలన్నీ కూడా పౌలు గారు చాలా తీవ్రమైనటువంటి భాషతో, లేకపోతే ఆ సంఘస్థులు పరిశుద్ధులుగా ఉండాలని, వారికి ఏ విధంగా నేను సహాయపడగలను, వారిని తన వ్యక్తిగత అనుభవము వారికి చెబుతూ, మరియు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన కొలది వారికి బోధిస్తున్నాడు. ఇదిగో ఈ విధంగా మనము పరిశుద్ధంగా ఉండగలము. దీనిని మనం అభ్యాసం చేద్దాము. దీని గురించి మనము మన్నన చేసుకుందాము. 6వ అధ్యాయంలో 1వ వచనంలో, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా. అంటే ఒక్కసారి రక్షించబడిన తర్వాత ప్రజలకు నానా రకాలైనటువంటి బోధలు బోధించబడుతున్నాయి. ఏ బోధ వారికి అనుకూలంగా ఉంటుందో దాని వైపుకు మళ్లించబడుతున్నారు. కొందరు వచ్చి ఏమంటున్నారంటే కృప అపరిమితంగా. 5వ అధ్యాయంలో చివరి వచనాన్ని మనం గమనిస్తే, 5వ అధ్యాయము చివరి వచనంలో, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అలాగైనా ఏమందుము కృప విస్తరింపోలనని పాపమందు నిలిచి ఉందుమా, అట్లన రాదు. మొత్తానికి ఇప్పుడు రక్షించబడిన తర్వాత కూడా పాపం విషయమై మాట్లాడుట. సరే, రక్షింపబడక మునుపు పాపులు, దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు గనుక, అయ్యా నీ పాపములు యేసు రక్తంలో కడుగుకో, పశ్చాత్తాపంతో యేసును అంగీకరించు అని మనం చెప్పాము, మనకు చెప్పారు. మనం అంగీకరించాము. మనం పాపములను ఒప్పుకొని క్రీస్తు రక్షకుడు అని మనం అంగీకరించాము. ఇప్పుడు ఇంటిలోనికి వచ్చాము, సంఘములోనికి చేర్చబడ్డాము. మరలా ఇప్పుడు పాపము నుంచి మనము బయటపడాలి. పాపము నుంచి మనము బయటపడాలి.
ఆ మొట్టమొదట జరిగినటువంటి కార్యం ఏమిటంటే, మనకు ఒక ఆయుధము దొరికింది. పాప బీజము నుండి మనం దూరం పరచడానికి, పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడినటువంటి వారు. అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. ఇప్పుడు వాడికి గుర్తు చేస్తున్నాడు. మీరు పాపం విషయమై చనిపోయారు. కనుక దానిలో మీరు ఎలాగు ఇంగ్లీష్‌లో బావుంటది. వెన్ యూ డై ఫర్ ద సిన్, హౌ కెన్ యూ కంటిన్యూ టు లివ్ ఇన్ సిన్? మీరు పాపములందు ఏలాగు దానిలో జీవించుదుము. మనం ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము. పాపం విషయమై చనిపోయిన మనం. మనల్ని మనము అడుగుకుంటే, నేను పాపం విషయమై చనిపోయానా? పాపం విషయమై చనిపోయానా అంటే, పాపం చేయడానికి ఏదైనా అవకాశం వచ్చిందనుకోండి, నేను దానికి ప్రతిస్పందించా. చనిపోయినటువంటి శవంని మనం ఏం జేసినా అది లేవదు, మాట్లాడదు, చూడదు, ఏడవదు. అట్లే ఏ పాపమైనా మన దగ్గరికొచ్చి మనల్ని శోధిస్తే మనం ఉల్కము, పలకము. దాన్నేమంటారంటే పాపం విషయమై చనిపోయిన వారు. అయితే ఇంకొక కేసుంది. అదేంటంటే, మనం సాధారణముగా మనంతకు మనము పోయి పాపమేం చెయ్యము. కానీ కొన్ని అవకాశాలొస్తాయి. కొన్ని సందర్భాలొస్తాయి. ఆ సందర్భంలో మాత్రమే తప్పులు చేసే అవకాశం ఉంటది. మిగిలిన సమయంలో మనము ఏమి చేయము. ఇది రెండవ కేసు. మరి అక్కడ ఈజ్ ఇట్ సంథింగ్ టు బి ఎక్స్‌క్యూజ్డ్? నో. అది కూడా క్షమించినటువంటిది కాదు. ఇప్పుడు నేను పాపం విషయమై చనిపోయానా లేదా? నాకెట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మీరు తెలుసుకోండి. మీరు పాపం విషయమై ఎట్లా చనిపోయారో, ఎట్లా చనిపోయారు అంటే మూడవ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? అరే! మాకు తెలీదు కదా సార్ ఇది. మాకు తెలీదిది. క్రీస్తు యేసు మరణములోనికి బాప్తిస్మము మీరు పొందారు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? గనక యేసుక్రీస్తు మరణములోనికి బాప్తిస్మము పొందటము ఈజ్ ఈక్వల్ టు మనము పాపం విషయమై మరణము. అంటే ఇప్పుడు నేను పాపం విషయమై చనిపోవుట అన్నటువంటిది యేసుక్రీస్తు యొక్క మరణముయందు విశ్వాసముంచుట మీద ఆధారపడింది. నేనేం చనిపోలేదు. కానీ యేసుక్రీస్తు ఆయన నా పాపము తన మీద వేసుకొని ఆయన మరణించాడు. దానియందు నా విశ్వాసమును బట్టి నేను కూడా పాపానికి మృతిని అయ్యాను. చూడండి మనము నేను అనేక విషయాలు చెప్తూ ఉంటా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు ఆ మాటలలో ఉన్నటువంటి జీవాన్ని, వెలుగును, మర్మాలను మనకు బయలుపరిచి, మనము దాని మీద నిలుచున్నట్లు, దాన్ని గ్రహించినట్టు చేయువాడు పరిశుద్ధాత్మ దేవుడే. గనక నాకు ఇది నా మాటలు లేకపోతే మా సందేశాలు కాదు కదా! ఇది దేవుని సందేశాలు. కనుక దేవుడే ఆ మాటలను మనకు అర్థం చేపిస్తాడు. ఆ మాటల యందు విశ్వాసాన్ని పుట్టించే విశ్వాసమునకు కర్త కూడా దేవుడే. ఆయన మీదనే ఆధారం. మరి ఈ అనుభవం ఎట్లుంటుందో పాపానికి మరణించడం ఎంత బావుంటది గదా! పాపానికి మరణించడం అంటే చనిపోయినటువంటి శవమునకు ఏం జేసినా ఎట్లా ప్రతిస్పందించదో అట్లే
మన దగ్గరికి ఎటువంటి పాపాలు వచ్చినా మనము ప్రతిస్పందించకుండా ఉన్నటువంటి స్థితి అద్భుతమైనటువంటి స్థితి. ఆ స్థితిని దేవుడు నీ నుండి, నా నుండి కోరుకొనుచున్నాడు. ఈ స్థితికి మనకొక సహాయం దొరుకుతుంది. ఏంటి అంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఇప్పుడు ఇంకొకటి దీనికి కలుస్తుంది. సరే, పాపానికి చనిపోయాము. వాట్ ఈస్ నెక్స్ట్? అంటే నూతన జీవము జీవించుట కొరకై, నూతన జీవము పొందిన వారమై, ఎట్లయితే యేసుక్రీస్తు మరణించాడో నేను కూడా ఆయనతో పాతిపెట్టబడితిని. ఆయన తిరిగి లేచాడు. నేను కూడా తిరిగి లేచాను. తిరిగి లేచాను అంటే పాపమునకు ఇక మీదట నా మీద ప్రభుత్వము లేదు. నూతన జీవము పొందినటువంటి వారమై, ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారులారా, చూడండి, మనం ఈ విధముగా పరిశుద్ధముగా చేయబడగలుగుతాము. ఈ విషయాలను మనము తెలుసుకొనుట ద్వారా, మీరు ఎరుగరా? ఇది మీకు తెలియదా? సరే, తెలియకపోతే నేను చెప్తున్నాను చూడండి. మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా 5వ వచనము. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యము గలవారమైయుందుము. మనము పాపము నుంచి బయటపడి పరిశుద్ధులముగా కావుటలో యేసుక్రీస్తుతో ఐక్యపరచబడడము. చాలా విషయాలలో మనము యేసుక్రీస్తుతో ముడిపడి ఉన్నాము. యేసుక్రీస్తులో జరిగినటువంటి కార్యములు, యేసుక్రీస్తులో జరగబోయేటటువంటి కార్యములు మనకు కూడా జరగబోతున్నాయి. మనము పునరుద్ధానంలో అవుతాం గదా! ఈ పునరుద్ధానములకు మూలం ఎవరంటే యేసుక్రీస్తు పునరుద్ధానమే. యేసుక్రీస్తు మహిమ పొందాడు గదా! మనము కూడా మహిమ పొందబోతున్నాము. యేసుక్రీస్తు పాపాన్ని జయించాడు కదా! మనము కూడా పాపాన్ని జయిస్తాం. అంటే మనకు ముందుగా ఒక వ్యక్తి వెళ్తున్నాడు. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, పరిశుద్ధంగా జీవించుట సాధ్యమే. పరిశుద్ధముగా చేయబడుట సాధ్యమే. ఈ 2 మాటలకు ఆ తేడాను మనం గమనించాలి. పరిశుద్ధపరచబడడము అనేటువంటి విషయంలో నా పాత్ర చాలా చిన్న పాత్ర. పరిశుద్ధపరచబడడంలో దేవుని పాత్ర 99% ఆయననే మనలను పరిశుద్ధపరుస్తాడు. ఇది ఆత్మ ద్వారా జరిగే కార్యము. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు. రూల్స్, రెగ్యులేషన్స్ లేకపోతే నియమ నిబంధనలు, ఆచారాలతో ఏ మనుషుడు కూడా పరిశుద్ధపరచబడడు. ఎక్స్టర్నల్ ఆచారాల ద్వారా ఎవరు కూడా పరిశుద్ధపరచబడరు. ఈవెన్ క్రైస్తత్వంలో కూడా చాలామంది అనుకుంటారు, ఈ ద్రాక్షరసం మనం ఆదివారం తీసుకుంటాం కదా ప్రభువు వల్ల, దాని ద్వారా మనం పరిశుద్ధపరచబడతామేమో అనుకుంటారేమో. గనక ఆ విధముగా మనము పరిశుద్ధపరచబడము. 6వ వచనంలో ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. ఇక్కడ మరలా 3 విషయాలను మనం ఇక్కడ పాపం విషయమై మనం నిన్నటి దినమున కూడా చూసాము. ఈ పాప శరీరము, ఈ పాపమునకు దాసత్వము, లేకపోతే ఈ ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదు. యేసుక్రీస్తుని సిలువ వేశారా?
యేసుక్రీస్తు సిలువలో వ్రేలాడాడా? ఎందుకు వ్రేలాడాడు? ఎందుకు ఆయనను సిలువ మీద ఆయనను సిలువనెక్కించారు? ఎందుకు సిలువ మీద ఆయన రక్తం కార్చాడు? నంబర్ 1, మానవాళి పాపము కొరకు. మానవాళిని పాపము నుంచి రక్షించుట కొరకు. నంబర్ 2, రక్షించిన తరువాత పరిశుద్ధపరచబడుట. మరలా సిలువనే. ఎందుకు మనం ఆయనతో సిలువ వేయబడ్డాము? అంటే ప్రాచీన స్వభావము ఆయనతో కూడా అంటే చనిపోయింది అన్నట్టు. సిలువ వేయబడుట అంటే చనిపోయింది. ప్రాచీన స్వభావం చనిపోయింది. పాప శరీరము చనిపోయింది. నిరర్ధకమైపోయింది. ఇంకా అది దానికి జీవము లేదు. పాప శరీరానికి జీవము లేదు. నా నా అవయవములలో నా అవయవములు పాపానికి ప్రతిస్పందించవు. పాప శరీరము నిరర్ధకమగునట్లు మనం ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నాము. గనుక మనము ఈ లెంట్ సీజన్‌లో యేసుక్రీస్తు సిలువ ధ్యానములను మనం చేసుకుంటున్నప్పుడు దాని యొక్క ప్రయోజనం ఏంటి? ఎందుకు మనము మెడిటేట్ చేయాలి యేసుక్రీస్తు సిలువ మీద అంటే, దాని ద్వారా మనము పరిశుద్ధపరచబడతాము. మనం ఈ విషయాలు మనం తెలుసుకుంటున్నాము. అవునా? నా పాప శరీరము ఆయనతో సిలువ వేయబడిందా? హల్లెలూయా! ఇప్పటివరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయనకు దేవునికి స్తోత్రము అని చెప్పాము. ఇప్పుడు దానిలో ఆ కార్యములో నేను కూడా పాల్గొంటున్నాను. దాని ద్వారా నా ప్రాచీన స్వభావము పోతుంది. 8వ వచనము. 7వ వచనము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందియున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! పాపానికి చనిపోయినవాడు. పాపానికి చనిపోయినవాడు పాప విముక్తుడు. మన ప్రాచీన స్వభావం, మన ప్రాచీన శరీర క్రియలు ఇవన్నీ కూడా యేసుతో సిలువ వేయబడ్డాయి. 8వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. మనము క్రీస్తుతో కూడా చనిపోవుట, క్రీస్తు యేసు మరణములోనికి బాప్తిసము పొందుట, ఆయనతో పాటు సిలువ వేయబడుట, ఇవన్నీ జరిగిన తర్వాత మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. ఇక మరలా ఆయన చనిపోనవసరం లేదు. ఒక్కసారి మనము మన పాపమును మన పాపమునకు మనం ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నాము. మన కొరకే గదా ఆయన సిలువ వేయబడింది. ఇది జరిగిన తర్వాత ఇక మరలా ఆయన సిలువ వేయబడనవసరము లేదు. మరణమునకు ఆయనకికను ఆయన మీద ప్రభుత్వము లేదు. ఎట్లయితే మరణమునకు ఆయన మీద ప్రభుత్వము లేదో మన మీద కూడా పాపమునకు, మరణమునకు మన మీద ప్రభుత్వము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! 2 విషయాలు. మన మీద ఎవరు ప్రభుత్వం జేస్తారు? నంబర్ 1 పాపం. నంబర్ 2 పాపం వల్ల వచ్చే జీతము మరణము మనల్ని ప్రభుత్వం జేస్తుంది. నంబర్ 3 ధర్మశాస్త్రము. నంబర్ 4 శరీరము. పాప శరీరము. నంబర్ 5 అపవాది. ఇవన్నీ మన చుట్టూ ఉండి ఎప్పటికప్పుడు మనల్ని వారి యొక్క ఆధీనంలోనికి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. మనకున్నటువంటి ఒక్కటే ఒక ఆయుధం ఏంటంటే, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలతో నేను ఉన్నాను. నేను ఆయన దగ్గరికి వెళ్తున్నా. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటయు
అనేటువంటి పాటలో మనము చూస్తాము. నేనందు మునుగుదు, ఆయన యొక్క రక్తములో నేను మునుగుతాను. గనక ఆయన మరణములో మనము పాలిభాగస్థులముగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటయు. ఈ ఈ పదం నాకు చాలా ఇష్టము. ఊట, ఇంపైన ఊట, రక్తము ఇంపైన ఊట. ఊట అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు అక్కడి నుండి ప్రవహించేది. ఎప్పుడూ అక్కడి నుండి బయటకొచ్చేటటువంటిది. ఓ పాపి యందు మునుగుము, పాపంబు పోవును. మునుగుము. ఇది తీసుకొని కడుక్కునేది గాదు గానీ, దాంట్లో నువ్వు మునుగుము. అంటే దాంట్లో నువ్వు పాల్గొనుము. దానిలో పాల్గొనుము. ఆయనతో కూడా నువ్వు సిలువ వేయబడ్డావని నీవు తెలుసుకొనుము. రోమాపత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఇక్కడ పౌలు గారు అటు విశ్వాసుల గురించి, విశ్వాసులు పాపం నుంచి బయటపడాలని, పరిశుద్ధపరచబడాలని ఒకవైపు చెప్తూ, రెండో వైపు యేసుక్రీస్తుని గూర్చి కూడా, యేసుక్రీస్తుని గురించి చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. ఆయన గూడా ఒక గొప్ప వ్యక్తి. ఆయన చనిపోయాడు, జీవించాడు, మంచి బోధలు బోధించాడు, స్వస్థపరిచాడు, చనిపోయాడు, అయిపోయింది. కాదు. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు. దేవుని విషయమై ఆయన జీవించుచున్నాడు. 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. మిమ్మల్ని మీరే ఎంచుకొని నేను చనిపోయాను, నేను చనిపోయాను, నేను చనిపోయాను. పాపం విషయం నేను చనిపోయాను. మీరు ఎంచుకొనండి. మీరు దాని గురించి ఇట్లా అనండి. గుర్తించండి. తెలుసుకొనండి. క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. పాపం విషయమై మృతము. చాలా కాలం కిందట ఒకటి నేను విన్నాను. సాధు సుందర్ సింగ్ గారు సువార్తికుడు. ఆయన ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది ఈ ట్రైన్‌లో ఈ కార్డ్స్ ఆడుతున్నారు. ప్యాకాట్ ఆడుతున్నారు. అయితే వాళ్ళకు ఒక వ్యక్తి తక్కువ పడ్డాడంట. తక్కువ పడితే పక్కన ఈయన ఉన్నాడంట. "సార్ మీరు గూడా ఒక చెయ్యేయండి" అన్నాడంట. అంటే ఆయనుండి "చేతులు లేవన్నాడంట." "నాకు చేతులు లేవు" అన్నాడంట. "అదేంటి సార్ జోక్ చేశారు 2 చేతులు బాగానే ఉన్నాయి గదా!" అన్నారంట. ఇవి అయి చనిపోయినాయి" అన్నాడు. "పాప కార్యాలు చేయడానికి నా చేతులు లేవు. పోయినాయి. నరకబడ్డాయి. పోయినాయి." పాపమునకు శరీర అవయవములు మృతి పొందుట ఎంత బావుంటది కదా అది. ఎంత బాగుంటుంది ఆ కార్యం నాలో జరిగితే. ఆ కార్యము నీలో జరిగితే. ఒకాయన బాప్తిసం తీసుకోవడానికి పోయిండు. బాప్తిసం తీసుకొని ఆ నీళ్ళలోకి దిగేటప్పుడు ఎవరో ఉండి చెప్పారంట, "సార్ మీ జేబులో పర్సుంది. పర్స్ తీయండి మళ్ళా అది డబ్బులు నానిపోతాయి. పర్స్ తీసి లోపల దిగనంటే." లేదు. పర్సు గూడా బాప్తిసం పొందాలన్నాడంట ఆయన. నా పర్సు గూడా బాప్తిసం పొందాలి. అంటే డబ్బు విషయంలో కూడా నేను పాపము చేయకూడదు. దేవునికి ఆయాసకరమైనటువంటివి చేయకూడదు. 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు
పాపమును ఏలనీయకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అంటే మీరు ఏదో ఒకటి చేయాలి అన్నట్టుగా. ఒకవైపేమో యేసుక్రీస్తు చేశాడు. రెండో వైపు మీరు గూడా చెయ్యనీయకుడి. మీరు గూడా ఒకటి జేయండి. మేమేం జేయాలి సార్ అంటే ఎంచుకొనండి. తెలుసుకొనండి. మీ పాప కార్యాలు మీ శరీరమందు ఏలనీయకుడి. ప్రభుత్వము చేయనీయకుడి. అది మన చేతుల్లో ఉందా? మనం జెప్తే వింటదా శరీరం? మనము మన శరీర అవయవాలకు చెప్తే వింటదా? చెప్పంగా వింటదేమో! మన పనైతే మనం జేద్దాము. మన పనైతే మనం చేద్దాము. దానికి పౌలు గారే మొదటి కొరింథీ 9:27లో చెప్తాడు. నేను చేసే పని 9:27 అదొకటి చెప్పి నేను ముగిస్తాను. మొదటి కొరింథీ నాకు చాలా ఇష్టమైనటువంటి మాట చివరి వచనం అనుకుంటాను. మొదటి కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనము. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. శరీరాన్ని నలగొగొట్టుట. ఆపోజిట్ ఏంది? శరీరాన్ని సుఖపెట్టుట. శరీరాన్ని నలగగొట్టుట, శరీరాన్ని సుఖపెట్టుట. ఈ నలగగొట్టడము ఏంటి? అంటే మన ప్రయత్నం. ఈ ఈ దీ ఈ ఈ శరీర అవయవాలకు ఫ్రీడమ్ ఇస్తే మనకు మనల్ని ప్రభుత్వం జేస్తాయి అవి. గనక వాటిని నలగగొట్టి దానిని నేను లోబరుచుకొనుచున్నా. నేను చెప్పినట్టు వినాలి గాని అది చెప్పినట్టు నేను వినకూడదు. దానిని నేను లోబరుచుకొనుచున్నాను. It also doesn't mean that we are there's an obligation to live an ascetic life. అంటే చరిత్రలో క్రైస్తవులు కొంతమంది ఈ వచనాన్ని ఇట్లా అర్థం చేసుకున్నారు ఏంటంటే, మనము శరీరాన్ని నలగగొట్టాలి. అంటే అడవిలోకి పోవాలి. మాంసం తినకూడదు. కూరగాయలే తినాలి. ఆడవాళ్ళని అస్సలు పెట్టుకోకూడదు. ఆడవాళ్ళకు దూరంగా ఉండాలి. ఉపవాసాలుండాలి. అని వాళ్ళు శరీరాన్ని లిటరల్‌గా నలగగొట్టుకోవడానికి వాళ్ళు అడవులలో చాలా జీవించారు. వాటిని చరిత్రలో మొనాస్ట్రీస్ అంటారు. మాంక్స్ అంటారు. అక్కడ నివసిస్తున్నటువంటి వారిని మాంక్స్ అంటారు. వివాహం చేసుకోకూడదు. వివాహం చేసుకుంటే అనవసరమైనటువంటి శోధనలు. ఆడవాళ్ళుంటే అనవసరమైనటువంటి శోధనలు. మాంసం ఎక్కువ తింటే అనవసరమైనటువంటి తలంపులు. శరీరాన్ని సుఖపెడితే మనల్ని ప్రభుత్వం జేస్తది. ఇవన్నీ వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఆ పని చేయడం జరిగింది. కానీ వాక్యము ఆ విధంగా చెప్పదు. మనము ప్రజల మధ్యలోనే ఉండాలి. మనము ఈ లోకంలోనే ఉండాలి. కానీ మనము పవిత్రంగా జీవించాలి. అది వాక్యము. గనక పాపము నుంచి బయటపడి మనం పరిశుద్ధులుగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. జీవం గల తండ్రి, వాక్యమైన దేవ, ఈ యొక్క మాటలను ప్రభా మా వినికిడిలో దీవించు. దాని ప్రకారము ప్రభా మేము నడిచే కృపను దయచేయి. ప్రభా మేము పాపమునకు మరణించినటువంటి వారమని, నీతో నాయన మా మా పాపములు సిలువ వేయబడి ఉన్నామని, మేము కూడా సిలువ వేయబడి ఉన్నామని మేము తెలుసుకోవడానికి ప్రభా వాటిని ధ్యానించుటకు నువ్వే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం
మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్.